రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో చాలా మంది వేలాది మందిగా కార్మికులు అయితే పనిచేస్తున్నారు. ఆ కార్మికులకు సంబంధించి 6 నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పేసి ఇందిరా పార్క్లో నా వెనక చూస్తున్నారుగా చాలా పెద్ద ఎత్తున అయితే ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. చాలా మంది కార్మికులు అయితే వచ్చారు. అసలు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ జీతాలైనా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెద్దపల్లి జిల్లా సార్. పెద్దపల్లి. ఏంటి మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య 3 నెలల జీతాలు లేవు సార్. ఇంకోటి మల్టీపర్పస్ రద్దు అనేది, ఇంకోటి ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డు, ఇంకోటి మల్టీపర్పస్ రద్దు చేయాలి. మా ఇక్కడ ఇంత వేలాది మందిగా తరలి రావడం కారణం ఏంటిదంటే మా గ్రామ పంచాయతీ కార్మికులకు అసలు జీతాలు అనేది ఇక వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేయడమే. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇక ఇడిచిపెట్టి రిలీజ్ చేస్తా అంటే ఇవ్వడమే తప్ప మాకు వాళ్ళ జీతాలు డైరెక్ట్ ఇవ్వడం లేదు. మాకు ఈ రోజు వస్తుంది ఏమన్నా అప్పు చేసుకొని తినడం అనేది లేదు, అలా ఏం లేదు. మాకు ఏమైనా అప్పు ఇవ్వాలన్నా కూడా చెప్తుంది ఫస్ట్ తారీఖు అందరికి జీతాలు వస్తున్నాయని చెప్పి మాకెక్కడ ఫస్ట్ తారీఖు లేదు, ఏం లేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు ఏం లేవు. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా టెంట్లు మేము ఇదే 42 రోజులు 43 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మా టెంట్ల కిందికి వచ్చి మాతోని కూర్చొని మీకేం భయం లేదు, మా ప్రభుత్వం రాగానే మేము పర్మనెంట్ చేస్తాం, మిమ్మల్ని మేము దృష్టిలో పెట్టుకున్నామని చెప్పానంటే మేము ఊకుమ్మడిగా మేమందరం మన టెంట్ కిందకి వచ్చి మన పేదవాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో మేమందరం కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాం. మేము అనుకొని కాంగ్రెస్కి మనం గెలిపించుకోవాలి, రేపు కాంగ్రెస్ గెలిస్తేనే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి అనుకొని మేము గెలిపించుకుంటే ఇవాళ సంవత్సరంన్నర గడిచినా కూడా ఇవాటి వరకు మా గురించి పట్టించుకోవడం అనేది లేదు, మా జీతాలు పెంచడం అనేది లేదు, మాకు పర్మనెంట్ చేయడం అనేది లేదు. మాకు 51 నెంబర్ జీవోని ఎత్తేసి 60 నెంబర్ జీవోని అమలు చేయమంటున్నాం. ఒక్కొక్కరు ఆ ట్రాక్టర్ కింద పడిపోయి చనిపోతారు. ఆ పోల్ లెక్క రాక పోల్లెక్కి కింద పడి చనిపోతారు. అంటే పోల్ ఎక్కడానికి పోల్ ఎక్కుతారన్నట్టు ఎక్కి పెట్టా బుగ్గా. ఇప్పుడు అక్కడ ఇద్దరే ఉంటారండి, ఎవడో ఒకరు ఎక్కాలి కదా అంటే ఎక్కరాదు. అంటే సరిపోని జీపీలో పెట్టుకోవాలన్నా ఉందా, ఇద్దరినే పెడతామంటారు. ఆ ఇద్దరిని పెడితే ఆ ఇద్దరిలో ఒకడు ఎవరు రానోడు ఎక్కుతాడు, కింద పట్టినా సత్తాడు. ఎంతమంది ఉంటారు అసలు గ్రామ పంచాయతీ? ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఎంతమంది కార్మికులు ఉంటారు? కార్మికులు ఏ పనులు చేస్తారు? మీకు సర్పంచ్ కానీ లేకపోతే పంచాయతీ ఏమేమి పనులు చెప్తారు మీకు? గ్రామ పంచాయతీ అన్నప్పుడు కనీసం 4 ఉండాలి. కనీసం 4, ఎంత చిన్న పంచాయతీ అయినా 4 ఉండాలి. ఒకరు వాటర్ చూసుకుంటారు, ఒకరు కారోబార్ ఉంటారు, ఒకరు లైట్లు చూసుకుంటారు, ఒకరు నీళ్ళు చూసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ విధంగా లేకుండా ఈ మన 2011 జనాభా లెక్కల ప్రకారం 500కు 2 అని పెట్టారు. అది పెట్టిన కానీ ఘోరం. ఇక వాళ్ళ పరిస్థితి చెప్పేది లేదు. అక్కడ చనిపోయిన కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక ఏం ఇచ్చింది కూడా ఏం లేదు. వాళ్ళకు 500కు ఒకరే అంటారు. ఆ ఒక్కరు పోయి ఒకసారి 2 పెట్టుకున్నారు. ఆ 2 పెట్టుకున్నా కూడా వాళ్ళకు సరైన జీతం ఇవ్వట్లేరు, ఆ పైన నిధులు రావట్లేవు. వీళ్ళ నిర్లక్ష్యం. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్ పెడితే ఏడ ఓడిపోతాం అని వీళ్ళు ఎలక్షన్ పెట్టట్లేరు. ఏది సర్పంచ్ ఎలక్షన్ పోయి సంవత్సరం అయితే సంవత్సరం దాటింది. సర్పంచ్ ఎలక్షన్ పెడితే నిధులు వస్తాయి మనకు. ఆ నిధులు లేక జీతాలకు ఇవ్వడానికి పైసలు లేక మొత్తం ఎక్కడెక్కడ ఆపేసి ఒక్కొక్కరు 10 నెలలు, నెల, 2 నెలలు, 3 నెలలు ఈ విధంగా జీతాలు ఆగిపోయి ఉన్నారు. అంత కడుపు కాదు. ఇక్కడికి వస్తే ఈరోజు మేము బయలుదేరి వస్తూ ఉంటే అడుగున ఆంక్షలు పెట్టి అడుగున ఆపిరు మాకు. నా పేరు సైదులు. మా దంతాలపల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహిబాదు జిల్లా అయింది. ఇప్పుడు కొత్తగా జిల్లా అయింది. మేము గ్రామ పంచాయతీ వర్కర్, మల్టీపర్పస్ వర్కర్ను. నేను మల్టీపర్పస్ వర్కర్ అని చెప్పని ప్రతి ఒక్క పని చేస్తాను. నల్లాలు బాగు చేస్తాము, ట్రాక్టర్ తోలుతాము, కాలువలు తీస్తాము, మురి కాలువలు తీస్తాము. ప్రతి ఒక్క పని పొద్దున్నే 5:30 నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు నీళ్లు లేకుండా, నిప్పులు లేకుండా, అన్నం లేకుండా, ఏది లేకుండా మేము ప్రతి ఒక్క పని మేము చేస్తామని చెప్పని మేము వాపోతున్నామండి. మాకు అసలు ఇప్పుడు ప్రస్తుతం మీ జీతం ఎంత ఉంది, ఎంత కావాలని చెప్తా అన్నారు? అసలు జీతం ఎంత పెంచుతా అన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ జీతం ఎంత పెంచుతా అని చెప్పారు మీకు? మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఈ 9,500 కాకుండా మీకు కనీస వేతనం 22,000 ఇస్తాము. ఈఎఫ్ఐలు కటింగ్ పోను, మీకు ఎక్స్గ్రేషన్ పెంచుతాము. మీకు ఒకవేళ చనిపోయినా కూడా 10 లక్షలు మీకు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పని ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మాయా మాటలు, బూడక మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు మా గ్రామ పంచాయతీ కార్మికులను మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఈ యొక్క కనీసానికి 4 నెలల నుండి 8 నెలల దాకా జీతాలు లేకుండా మేము పస్తులో ఉండి పిల్లలను చదివించుకోలేక
భార్య పిల్లలకు కనీసం తిండి పెట్టుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుకుంటూ చాలా కష్టాలు పడుతున్నాం అని చెప్పని. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? ఏం పని చేస్తారు? సిద్దిపాటి దగ్గర సిద్దిపాటి దగ్గర ఏం పని చేస్తావు గ్రామ పంచాయతీలో? మోరీలు తీసుడు, రోడ్డు ఉడుసుడు, అదే చెత్త కొట్టాలి, బజారు చెత్త కొట్టాలి, మోళ్ళు తీయాలి, ఎత్తిపోసుకోవాలి. 4 నెలలు మాకు జీతాలు రాక, చేతిలో డబ్బులు లేవు, గోస అవుతున్నాం. మరి ఎట్లా నడిపిస్తున్నావు? 4 నెలలు జీతాలు లేవంటున్నావు, మరి ఇంట్లో దానికో దీనికో పప్పులకు ఎట్లా అవుతున్నాయి? అప్పు తెచ్చుకొని తింటున్నాం, బాయికే అవుతుంది. ఈ జీతం ఈ 8,000 9,500 జీతం ఏమో, కానీ ఈ 9,500 జీతానికి మాకు నెలకు 10,000 లాగోడే అవుతుంది మాకు ఇద్దరు పానానికే. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకు ఇంకెంత ఖర్చు ఉంటుంది? పిల్లలు అన్నీ ఉంటుర్రు, మాకు ఏది లేదు ఏం లేదు, ఇగిస్తాము ఎప్పటిదప్పుడే ఏ నెల దగ్గర ఆ నెలకి ఇస్తాము అని మాట్లాడిర్రు సారు. మా జీతాలు లేవు ఏం లేవు, మేము గోస అరిగోస చేసుకుంటా, ఆ మోరిలో బురద ఆడమైన బురద తీసుకుంటా, కుప్పలు వేసుకుంటా, ఎత్తిపోసుకుంటా మేము 10 ఏళ్ళ చేయబట్టి. ఇలా కానీ నేను 10, 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు చేయబట్టి, ఇగో ఈమె చేయబట్టి ఇంకెక్కువ. మేము చేయబట్టి 40 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి కూడా మాకు ఇంతనే ఉన్నది. ఇక ఈ 4 నెలలే ఈ పైలకి ఇస్తాం ఆ పైలకి ఇస్తాం. 5-6 నెలల నుంచి ఇదే గోస. ఈ సంవత్సరం నుంచి మాకు సర్పంచ్ పోయిన నుంచి మాకు అనేకం బాధలు అవుతున్నాయి. సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్ ఇచ్చిండు బదులు తెచ్చి, మాకు ఇచ్చుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఏడలేదు, ఏం లేదు మాకు. మన నాకు దెబ్బ తాకితే కూడా 10,000 అయినాయి. ఈ బాకి తెచ్చుకున్నా. దెబ్బ తాకిందా? డ్యూటీ మీకు రాంగా పొద్దుగాల మబ్బులు 5 గంటలకు పోంగా కుక్కలు తాకినాయి, పడ్డా. ఏం చేయాలి కర్మ. ఇప్పుడు చిట్టీలు మస్తు బాధలు అవుతున్నాయి సార్ మాకు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఇక అదే చెప్తున్నా కదా, అంతే చెప్తున్నా. జీతం రావాలి మాకు ఇక్కడికి వెళ్ళి. ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేస్తామో ఇక అది. నా పేరు శ్రీనివాస్ అండి, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 250 రూపాయల నుంచి చేస్తున్నా నేను. ఇప్పటికి మా మండలంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 9 నెలలు 8 నెలలు బకాయి వేతనాలు ఉన్నాయి. గతంలో మేము ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నా చేసినప్పుడు 166 కోట్లు రిలీజ్ చేసిరు గ్రామ పంచాయతీ సిబ్బందికి, మీకు జీతాలు వేస్తామని. వేసినట్టే వేసి ఒక్కరోజు రిలీజ్ చేసి మొత్తం ఎస్టీఓలు మొత్తం బ్లాక్ చేసేసారు. అకౌంట్లలో డబ్బులు పడే మూమెంట్లో ఇంతకుముందుకు కేసీఆర్ గిన మన యాదవులకు గొర్రెలుగినిచ్చి ఏ విధంగా పైసలు ఇచ్చినట్టు ఇచ్చి లాగ్ చేసిండో ఆ విధంగా రేవంత్ సర్కార్ కూడా చేసారు. 9 నెలల నుంచి సిబ్బంది జీతాలు లేక మొత్తం మళ్ళీ మాడిపోతుర్రు. అసలు ఏంటంటే ఎవరైనా అప్పులు ఇచ్చినా కానీ మరీ మళ్ళీ ఇంకో కొండు దుకాణం కాడికి పోయి మనం కూరగాయలు తీసుకున్నంత పరిస్థితుల్లో లేరు గ్రామ పంచాయతీ కార్మికులు. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. ఏ గ్రామ పంచాయతీలో కూడా మాకు ఇన్సూరెన్స్ కావాలని కూడా కొట్లాడినాము. ఆ ఇన్సూరెన్స్ మేము చేపిస్తామని అంటారు, కానీ ఏ గ్రామ పంచాయతీలో సెక్రటరీలు ఏమంటారు మా డబ్బులు పెట్టే మేము చేస్తున్నాం. ఇంతకుముందుకు సర్పంచులు పెట్టిన పైసలు ఇప్పుడు సర్పంచులు లేరు, దాదాపు సంవత్సరం అవుతుంది. సెక్రటరీలు కూడా పైసలు పెట్టి కూడా పైసలు పెడతారు. ఒక్కొక్క సెక్రటరీ కూడా లక్షల నుంచి ఒక 5 లక్షలు 6 లక్షల దాకా సెక్రటరీలు కూడా పెడుతుర్రు. వాటర్ ట్యాంక్ వాటర్ బిల్ అంటే ఏంది, పైప్ లైన్స్ అంటే ఏంది, ప్రతి ఒక్కరు కూడా పెడుతురు. సెక్రటరీలు కూడా వాళ్ళ బిల్లులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మాకు కనీసం కొంచెం పొట్టనన్న నిండుతుంది అనుకుంటే మల్టీపర్పస్ వాళ్ళు మేము గతంలో సమ్మె చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసినప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి సీతక్క కానీ మరి మంత్రులు ఇప్పుడున్న మంత్రులే కానీ వీళ్ళందరూ వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు పర్మనెంట్ చేస్తాం, ఏది 51 జీవో రద్దు చేస్తాం, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం అని చెప్పేసి మీకు పర్మనెంట్లు చేస్తాం. మీకు కానీ సీతక్కను కలిసిరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కంచెలు? సీతక్కను కలిసినాము, బట్టి విక్రమార్కన్ గారు కలిసినాము. వాళ్ళు చేస్తాం, మేము ఇప్పుడే వచ్చినాము చేస్తాం, మీ అన్నీ కూడా మేము ఆచరణలో ఉన్నాయి, ఫైల్ మా దగ్గరికే వచ్చినాయని చెప్తారు. మేము మా తరఫున మా యూనియన్ తరఫున కూడా మా నాయకులు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చినాం.